వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చేసరికి తిరుపతిలో ఏ అంశం జరిగినా మీ పార్టీతో ముడిపడి ఉన్నట్లుగా బయటికి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటారు? తిరుపతిలో అవినీతి ఏది జరుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? తిరుపతిలో ఏం అవినీతి జరిగింది మేడం? నెయ్యి విషయం కానివ్వండి, డాలర్స్ విషయం కానివ్వండి, అక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. నిజంగా నెయ్యి విషయం గురించి మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రతి హిందూ అనేటువంటి వాడు అతి పవిత్రంగా కళ్ళకు అద్దుకొని తినేటువంటి ఒక మహాప్రసాదమే లడ్డు. ఈ లడ్డూ పైన నిజంగా రాజకీయ బురద జల్లుతూ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత అసందర్భ ప్రేలాపన చేశారనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది, అనైతికమైనటువంటి మాటలు. ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ అయితే సాక్షాత్తు ఈ యొక్క జంతు కొవ్వు కలిపినటువంటి లడ్లు, లక్ష లడ్లు రామాలయ ఓపెనింగ్ కూడా పంపించేశారనేటువంటి ఒక మాట కూడా చెప్పాడు. సరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇటువంటి అభియోగాలు చేశారు కదా, దానికి ఏమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? లడ్డుల్లో జంతు కొవ్వు కలిపినటువంటి జంతు అవశేషాలు ఏదైనా ఉన్నాయనేటువంటి ఆధారం మీకు దొరికిందా? ఇప్పుడు దాకా ఇప్పుడు వాళ్ళు చేసి ఇంచుమించుగా 6 నెలలు అయింది. ఒకటే మేడం, దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయిన దానివల్ల హిందూ మతానికి దూరం చేయాలనేటువంటి ఒక ప్రక్రియ. దానికోసం పవిత్ర తిరుమలని, హిందూ మతాలను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి దారుణం. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అసలు క్షమించకూడదు. ఇంకొక విషయం, పరకామణి కేసు కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి బొంట కట్టారు. ఇప్పుడు పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు. అది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత దొంగతనం చేశాడు. ఆయన గత 20-25 సంవత్సరాలుగా అతను చిరంజీవి స్వామి ఒక ఆశ్రమంలో, చిరంజీవి స్వామి మఠంలో పనిచేసేటువంటి ఒక చిన్న ఎంప్లాయ్. అతను డిప్యుటేషన్ మీద పరకామణికి వచ్చాడు. పరకామణికి వచ్చిన తర్వాత అతను వ్యాపారం కంటిన్యూగా చేస్తానే ఉంటాడు. ఇటువంటి ప్రక్రియలు చేస్తున్నాడు. గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఇంతకాలం ఎందుకు పట్టుకోలేదు? మీరు ఇంతకుముందు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు రవికుమార్ని? వాళ్ళందరి టైంలో కూడా ఆయన దొంగతనం చేశారు కదా. ఈ రోజు ఒక్కరోజే కదా ఆయన దొంగతనం చేస్తూ ఉన్నాడు కదా. మరి ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 కోట్ల రూపాయల విలువతో ఒక బిల్డింగ్ కట్టి, పరకామణి డబ్బు లెక్కింపు కోసమే ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ కట్టి, దాంట్లో పకడ్బందీ ఏర్పాట్లు, సీసీ కెమెరా పటిష్టంగా, ఏ విషయాన్నైనా సరే చిన్న విషయాన్ని కూడా కనిపెట్టే విధంగా ఒక పకడ్బందీ సీసీ కెమెరా వ్యవస్థ రావడం వల్ల దొరికిపోయాడు రవికుమార్. అంతకుముందు లేదు, పట్టుకోలేదు కదా. అంతకుముందు నామకే వస్తే సీసీ కెమెరాలు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 24-25 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ కెమెరా వ్యవస్థకి, బిల్డింగ్కి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్లనే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏం చేశారు? ఒక జడ్జి ముందరనే తిరుపతి ఒక కోర్టులోనే దాంట్లో కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ తర్వాత మెగా లోక్ అదాలత్లో దాంట్లో కాంప్రమైజ్ చేశారు. కాంప్రమైజ్ చేసి ఇదే రవికుమార్ దగ్గర 14 కోట్ల రూపాయలు దీనికి కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. 14 కోట్లు. ఇప్పుడు అది దాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఇంకా మనం ఏం చేయలేదు, దేవుడే కాపాడాలి ఈ వ్యవస్థలను. ఇప్పుడు నేను అడుగుతాను మేడం సూటిగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ మీ ద్వారా నేను అడుగుతాను. ఇప్పుడు అదే అహోబిళంలో 82,000 రూపాయలు దొంగతనం చేస్తూ 4 వ్యక్తులు పట్టుకున్నారు అహోబిళంలో. అదేవిధంగా సింహాచలంలో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఏం దొంగతనం చేయలేదు, కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. కనీసం వీళ్ళు అదేవిధంగా ఎర్రదొడ్డ గంగమ్మ అనేటువంటి ఒక దేవస్థానం ఈవోనే డైరెక్ట్ గా నగలు, చీరలు, బంగారాభరణాలు అన్ని ఎత్తుకుని వెళ్తా ఉంటే లోకల్ గా ఉండేటువంటి వాళ్ళు పట్టుకొని వాళ్ళకి పెయిన్ కేసు పెట్టారు. ఈ 3 కేసుల్లో కూడా మీరు పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని ఏ విధమైనటువంటి చట్టరీత్యా ఏం చేశారు? కనీసం ఒక్కరోజు జైల్లో పెట్టి విచారించగలిగారా? మీకు చిత్తశుద్ధి లేదు. కనీసం ఒక్కరోజున సరే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు మీరు ఎందుకు చేశారని అడగగలిగారా? చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వం ఊరికి అబద్ధపు మాటలు జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ 3 విషయాల్లో, ఈ 3 కేసుల్లో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం జరిగింది. దీంట్లోనే మీ చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతుంది. సో తిరుపతిలో జరుగుతున్నటువంటి అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దర్యాప్తులు జరుగుతున్నాయి కాబట్టి తుది ఫలితాలు వచ్చాక వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడదామండి. మధుసూదన్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టి రిషికొండలో అంత అద్భుతమైనటువంటి ఇంద్ర భవనం లాంటి భవనాలు మీరు సృష్టించడం జరిగింది. ఎందుకని, ఏ పర్పస్ తో కట్టారు అవన్నీని? ఎందుకు ఆ ప్రజాధనాన్ని తీసుకెళ్లి వేరే వాటికి యూజ్ చేస్తుంటే, మెడికల్ కాలేజీలు కట్టుంటే ఎంతో మందికి బాగుండేది కదా అని ఒక
సందేహం ఉంది. ఎందుకు కట్టాల్సి వచ్చింది 500 కోట్లు పెట్టి రిషికొండలో అంత గొప్ప ప్యాలెస్? ఇప్పుడు 500 కోట్లు అనేటువంటిది అబద్ధం మేడం. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏదో బూస్టప్ చేసి 500 కోట్లు 600 కోట్లు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఎన్ని కోట్లు అయి 230 కోట్ల రూపాయలు అయింది. ఉమ్, మరి 330 కోట్లతో మీరు ఎందుకు ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమ్, హైదరాబాద్ విజయవాడలో? ఉమ్. జస్ట్ మోడీ గారు వచ్చి ప్రజల కూర్చొని ఆరోగ్యం దృష్ట్యా అదే మేము ప్రజల చెప్తారు ఆరోగ్యానికి వాళ్ళు. ప్రజల ఆరోగ్యానికి 1,000,000 మార్గాలు ఉన్నాయి. ఉమ్, మీకు ఆడిట్ లేని ఒక ప్రోగ్రామ్ అది. ఉమ్, ఆడిట్ లేదు కదా అని చెప్పి మీ ఇష్టం ప్రకారం దాన్ని మలుచుకొని 330 కోట్లు ఖర్చు పెట్టారు ఒక ప్రోగ్రామ్ కి. వేరే రాష్ట్రం ఏ రాష్ట్రం ముందుకు రాలేదు కదా. ఉమ్, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా భారతదేశంలో. ఉమ్, మన రాష్ట్రమే ఎందుకు ముందుకు రావాలి? 330 కోట్లు ఎందుకు ఒక యోగా కార్యక్రమానికి చేయాలా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్స్ ఈ రోజు ఉన్నాయి. ఉమ్. ఈ రోజు ఆ బిల్డింగ్స్ ఉన్నాయి. అసలు ఏ పర్పస్ వల్ల కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి దేనికోసం పాలనా వికేంద్రీకరణ కోసం చెప్పి కట్టాడు. ఇప్పుడు 3 రాజధాని సిస్టమ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. అంటే విజయవాడ, అమరావతి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, అదేవిధంగా పరిపాలనా రాజధాని వచ్చి విశాఖపట్నం. ఉమ్, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఎంతో మంది విఐపీలు వస్తుంటారు. ఉమ్. ఎంతమంది వస్తారు? ఆ విఐపీలందరినీ కూడా ఎక్కడ పెట్టాలా? బాత్రూమ్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు బాత్రూమ్ విఐపీలతో కలిసి కూర్చుని ముచ్చటించడం కోసం 500 కోట్ల రూపాయలతో ఆ రిషికొండలో ప్యాలెస్లు కట్టడం జరిగింది. మళ్ళీ 500 ఉంటారు మేడం. మేము 500 కాదు, పోనీ 230 కోట్లు. 230 కోట్లు ఓన్లీ విజిటర్స్ తో కూర్చుని మాట్లాడడం కోసం వెచ్చించారు వైఎస్ఆర్సీపీ. మన రాష్ట్ర పరిపాలన కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండేటప్పుడు కూర్చోవాలి కదా. ఇప్పుడు మన ఇంటికి వస్తే అన్ని నీట్ గా పెట్టాలి కదా. వచ్చే వ్యక్తికి ఒక ఇంప్రెషన్ రావాలి కదా. మరి ఇటువంటి ప్రక్రియకి 200 ఖర్చు పెడుతున్నాయి. జస్ట్ వన్ డే మోడీకి పక్కన కూర్చొని నువ్వు ప్రసంగాలు ఇవ్వడానికి 330 కోట్లు ఖర్చు పెట్టావు. దీన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? మరి ఒకరోజు మోడీ ఇప్పుడు ఈ రోజు మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఏమి ఎవరు రావట్లేదు, ఇది వైట్ ఎలిఫెంట్, ఎవరు రావట్లేదు అన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ రోజు చంపదెబ్బ తగిలింది. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం దానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలకి మొత్తం రిపోర్ట్ అంతా ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకోవడానికి ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అంటే దాన్ని ఎంత బాగుంది, ఎంత మంచి కన్స్ట్రక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు మేడం? దాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోకూడదు? అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటప్పుడు మరి బోడుగుండి అంటున్నారు, బాగుంది, ఓకే. మరి ఇప్పుడు విజయవాడలో నీరుకొండ అనేటువంటి ఒక కొండ మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి మీరు ఆ నీరుకొండంతా కూడా సవరణ చేస్తున్నారు. ఇప్పుడు నీరుకొండ బోడుగుండు కదా. అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? డిపిఆర్కే ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి డిపిఆర్లు అంటే జస్ట్ ప్లానింగ్ రిపోర్ట్స్ కోసమే 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఇది ప్రజాధనం దుర్వినియోగం కదా. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని, అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కనీసం దానికి మెయింటెనెన్స్ కూడా నోచుకున్నటువంటి రోజు. మెయింటెనెన్స్ కూడా లేదు మేడం. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ అనేటువంటి దేవుడు మన రాజ్యాంగానికి, ఆయన రాసిన రాజ్యాంగంలో ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. అటువంటి మహానుభావుడి విగ్రహానికి మెయింటెనెన్స్ నోచుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదైనా తప్పవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి దానికి మెయింటెనెన్స్ లేదు అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.